తలలో వంచండి. మనం రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో తండ్రి మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నేను ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇగో నా దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తుతినైనా, నా ఉన్నత దుర్గమైనటువంటి దేవ మీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే మహిమ. ఆశ్రయమును దుర్గమునై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత, మీకే మహిమ. నా రక్షణ శృంగమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. రక్షణకర్తమైనటువంటి మా దేవ నీకే మహిమ. ఆత్మ చుక్కాని నీకే స్తుతి. నా ప్రాణ ప్రియుడా మీకే స్తోత్రం. ఆత్మ పెండ్లి కుమారుడా మీకే మహిమ. మహోన్నతుడా మీకే మహిమ. లోయల పుట్టు పద్మమా నీకే స్తోత్రం. షారోను ఫలములో పూయి పుష్పమా మీకే మహిమ. కర్పూర పొగుత్తులతో సమానుడా మీకే స్తుతి. నా కీడమైనటువంటి మా దేవా నీకే మహిమ. నన్ను రక్షించువాడా నీకే స్తోత్రం. నిష్కల్మషుడగు దేవా నీకే స్తుతి. నిర్దోషియగు దేవా నీకే మహిమ. యెహోవా వెలుపలలో నీ వంటి వాడెవడో నీకే స్తోత్రము. దేవుడు నమ్మదగిన వాడు మీకే స్తుతి. ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు మీకే మహిమ. యెహోవా మన ఆ శాసనకర్త మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగలటను మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నాయన. ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకం మాయలో పడి తండ్రి, ఇదిగోనైనా మేము అంధకార సంబంధమైన అధికారంలో పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుని భూమి మీదకు పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి, ఎంతగానో మీ దేరెక్కల చాటును భద్రపరిచి తండ్రి, మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డల మీద మేమందరము అందరము కూడా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన మీకా 7:19 ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతు అని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని తండ్రి, ఇస్సోపు తమ పాపములని కడిగి పవిత్రపరచమని తండ్రి, ఇగో నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నాయన నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవై తండ్రి, నాయన మీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నాం తండ్రి. నిజమే తండ్రి, ఆపత్ కాలముందు నాకు మొర్రపెట్టుమో, నేను మిమ్మల్ని విడిపించేదను, నీవు నన్ను మహింపరిచేదు అని లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించి తండ్రి నాయన మీ మహిమార్థమే మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి నాయన నేత్రాశలో పడిపోతున్నాము తండ్రి. ఇదిగో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనూ నేత్రాశలను పడిపోకున్నట్లు నాయన కృప చూపించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా నాలుగుతో వ్యర్థమైన మాటలు పలుకుంటున్నట్లు నాయన కృప చూపించండి, సహాయం చేయండి ఆయన. ఇగో తండ్రి భార్య భర్తల మధ్యనైనా సాతాను అనేక తంత్రాల ద్వారా వారిని తండ్రి విడదీస్తున్నాడు నాయన. ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలో కుటుంబములను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి, భార్య భర్తల మధ్య ఐక్యత దయచేయండి ఆయన. విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలను కూడా తండ్రి మీ సన్నిధిలో శాంతిని, సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి కానీ సినిమాలు, సీరియల్స్, మొబైల్ ద్వారా అనేకులు నాయన పాపంతో స్నేహం చేస్తున్నారు నాయన. అటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. నేత్రాశలు పడిపోకుండా నాయన సహాయం మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి భూమి మీద మేము పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా శాంతి, సమాధానం దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి అనేకులు తండ్రి భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు నాయన. ఇక భార్య భర్తల మధ్య బంధము తండ్రి ఇకనైనా ప్రేమ, సమాధానం లేకపోవడం వలన తండ్రి విడిపోతున్న బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన శాంతి, సమాధానం దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి భార్య భర్తలు కుటుంబాల మధ్యనైనా నాయన కుటుంబాలతో కలిసి తండ్రి మేము ప్రార్థన చేయటకునైనా సహాయం దయచండి ఆయన. ఇదిగో మరి తండ్రి మీ సన్నిధిలోనైనా సిద్ధపాటు కలిగి మేము ఉండినట్లనైనా సార్వత్రిక సంఘం ప్రపంచంలోని బిడ్డలమైన మేము అందరం ఒక తండ్రి సిద్ధపాటు కలిగి ఉండి తండ్రి నాయన ఇగోనైనా బుద్ధిగల కన్యకల వల్ల మేమందరము తండ్రి నిర్భరమైన బుద్ధి గలవారమే తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయుటకునైనా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా ఇగోనైనా
సంఘమును కూర్చునేటువంటి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకొనుచున్నారో తండ్రి, ఆ ప్రార్థన ఆలకించి తండ్రి నాయన ఏ బిడ్డ ఏ ఇరుకుల్లో ఉందో తండ్రి, ఆ బిడ్డలన్నిటిని కూడా అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మరి ముఖ్యంగా అనుదిన ఆహార విషయంలో సహాయం చేయండి. నాయన ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ నాయన అనేకులకు నాయన తండ్రి ఏ సమస్యలు ఉన్నారో మాకు తెలియదు కానీ తండ్రి సమస్య మొత్తం తండ్రి హృదయాలు ఎరిగిన దేవుడు నీవేనైనా ఆ సమస్యల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని రక్షణ దయచేయండి ఆయన. నిజమే తండ్రి మా దేశంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ నాయన శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా సంఘంలో తండ్రి ఇకనైనా రక్షణ కొరకు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి అనేక బిడ్డలు రక్షణ తీసుకోకుండా నాయన బాప్తిజం తీసుకోకుండా వెనక చేస్తున్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. రక్షణలో ఉన్నటువంటి వారు నాయన అంతవరకు నాయన ఇంకోనైనా తనైనా చివరి వరకు తండ్రి విశ్వాసంలో కొనసాగినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మా అందరికీ నాయన సిద్ధపాటు దయచేయండి నాయన. సిద్ధపాటు కలిగి ఉండి తండ్రి మేము పాపంలో పడిపోకున్నట్లు పరిశుద్ధులుగా ఉండినట్లు తండ్రి మా ప్రభువు వస్తే తండ్రి నాయన మీ సన్నిధులు నాయన సిద్ధముగా రావటానికి నాయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండేటట్లు ప్రభు మీకే ప్రథమ స్థానం ఇచ్చినట్లు నాయన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని గణపరచడం, మిమ్మల్ని తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మర్మములు బయలుపరిచే దేవుడు నీవే నాయన. ఇక తండ్రి నాయన మాకు తండ్రి ప్రార్థన చేయటం నేర్పమని అడుగుతున్నాం తండ్రి. శుద్ధ హృదయం మాకు కలుగజేయం నాయన. నిజమే తండ్రి పిరికి వాళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరని సెలవిచ్చున్నారు కదా తండ్రి. ఇక తండ్రి మాకు ధైర్యం ఇచ్చే పరిశుద్ధాత్మను దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి నాయన. కొలతలేని పరిశుద్ధాత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేయుటకు యోగ్యం కామయ్య తండ్రి ఆయనను తండ్రి నీ గొప్ప కనికరము చొప్పునే తండ్రి మా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన వినము నాయన. నీ కనుదృష్టి నిలిపి తండ్రి మీ కృప చొప్పున తండ్రి మాకు నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. బలహీనమైనటువంటి బిడ్డలను తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి. కయ్యేను వలె ఉండకూడదని సెలవిస్తున్నావు తండ్రి. వాడి దుష్టుని సంబంధాన్ని సెలవిస్తున్నావు తండ్రి. నాయన మేము కయ్యేలు వలె కాకుండా తండ్రి హేబేలు వలె ఉండునట్లయినా ఈ మంచి బుద్ధిని జ్ఞానం వివేకం మాకు అనుగ్రహించిన పావురం వలె తండ్రి నిష్కపటముగా ఉండునట్లయినా పాముల వలె తండ్రి ఇక తండ్రి వివేకం కలిగి ఉండునట్లయినా సహాయము దయచేయండి అయినా మాకు నాయన. మన ముఖ్యంగా దుష్ట హృదయంలో పుట్టి మూర్ఖ చొప్పు నడవకుండా మా హృదయాలను వాక్యమునకు లోపరుచుకొని వాక్య ప్రకారం ప్రవచించినట్టు నాయన మంచి శక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక తండ్రి మమ్మల్ని దూషించిన వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఏ బిడ్డ నాయన వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగక తండ్రి మేము సువార్త ప్రకటన చేస్తుండగా సువార్తకు అడ్డుకుంటున్నారు నాయన. నిజమే తండ్రి నాయన సువార్తలు అంతేకాకుండా సోషల్ మీడియాలను తండ్రి అనేక రకమైన దూషణ మాటలు మేము వింటూనే ఉన్నాము తండ్రి. ఇదిగోనైనా అటువంటి బిడ్డలు ఏం చేస్తున్నారు వారికి తెలియదు నాయన. ఇక నేను దుష్టుడు మాయలో చిక్కున్నటువంటి బిడ్డలనైనా వారిని విడిపించండి ఆయన. బండలాంటి రాత్రుదయాలు తీసివేయండి ఆయన. నీవే నిజమైన దేవుడు అని తండ్రి సృష్టికర్త దేవుడు అని సృష్టి దేవుడు కాదని వారు గుర్తిరినట్లయినా బండలాంటి రాత్రుదయాలు తీసివేసి మెత్తని మాంసహృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. సువార్త ప్రకాశము వారి హృదయాలలో వెలుగున్నట్లు కృప చూపించండి ఆయన. నిజమే తండ్రి ఇకటైనా సువార్త నాయన తండ్రి సిలువను కూర్చున్న వార్త రక్షింపడుచున్న మాకు శక్తే కానీ తండ్రి నాయన వారికి నశించున్న వారికి తండ్రి నాయన వెర్రితనంగా కనిపిస్తున్నదయ్యా తండ్రి. నా బిడ్డల మనోనేతలు వెలిగించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి శోధన జయించడానికి మాకు శక్తినివ్వండి నాయన. లేఖనం ధ్యానించడానికి మాకు నేర్పండి అయినా. శరీరాశల నుండి మా ప్రాణాలు విడిపించమని అడుగుచున్నాం తండ్రి. నేత్రాశల నుండి నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మోసకరమైన నాలుగు నుండి తండ్రి మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. పరిశుద్ధుడ ప్రేమ గలటి మా తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన వ్యర్థమైన వాటిని చూడుకున్నట్లు మా కన్నులు త్రిప్పివేయండి ఆయన. తండ్రి మేము ఏ విధమైన దుష్కార్యములకు తిరగకుండానట్లయినా మీ కృపాకాపుదలను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బతికించమని అడుగుచున్నాం నాయన. మా తండ్రి మేము మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవండి నాయన. మా కన్నులు అటు ఇటు కాకుండా తండ్రి సూటుగా చూసినట్లు సహాయం చేయండి నాయన. యెహోవా తండ్రి నాయన మా పాపం బహు ఘోరమైనది తండ్రి. మీ నామాన్ని బట్టి తండ్రి దానికి క్షమించమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఒక స్త్రీని మొహం చూచి ప్రతివాడు అప్పుడు తన హృదయమందు విభజించిన వాడు అని సెలవిస్తున్నావు తండ్రి. ఇగో తండ్రి నీ కన్ను నేను అభ్యంతర పడిచండి ఎట్లా పెరికివేయమని నీ యొద్ద నుండి పెరికివేయము. రెండు కన్నులు కలిగి నరకంలో ప్రవేశించడం కంటే ఒంటి కన్ను కలిగి జీవంలో ప్రవేశించటం మేలని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. ఇదిగో నేను మా కంటితో విధమైన పాపం చేయకుండానట్లు ఆయన కృప చూపించండి ఆయన. హృదయం అందు ఎల్లప్పుడూ వాక్యాన్ని
భద్రపరుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. వ్యర్థమైన వాటిని, అబద్ధమును మాకు దూరం చేయమని నాయన. తండ్రి మీ సన్నిధిలో నెమ్మది ఉన్నది తండ్రి, మీ మాటలో ఆత్మ ఉండదు నాయన. మీ మాటలు మాకు దయచేయండి తండ్రి. మాతో మీరు మాట్లాడమని తండ్రి అడుగుచున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి నాయన, మీరు మాట్లాడండి నాయన. నాయన మీరు ముఖం తిప్పుకుంటే మేము ఎక్కడికి వెళ్ళగలము నాయన, ఎవరితో మాట్లాడగలము తండ్రి. సహాయం చేయండి నాయన. నాయన మా ప్రవర్తనను కాయము తండ్రి, మీ చిత్తము చొప్పున నడిపించమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, అనేకులు ఏ అప్పుల బాధలు నాటిలో ఉన్నారని, కుటుంబ సమస్యలు ఉన్నారనైనా, అనేకులు కోర్టు సమస్యలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాను నాయన. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు నాయన, మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన. ఇకనని ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని, వారి సమస్యల నుంచి విడిపించమని మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఇదిగోనండి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారి గల నామాన్ని బట్టి ఇదిగోనండి ఆయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.